వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అలీసాగర్ నీటి విడుదల వల్ల రైతులు పండించిన పంటలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. రెంజల్, నవిపేట, ఎడపల్లి, బోధన్ మండలాల్లో పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గణేష్ ఉత్సవాలు, మిలాదున్నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. పంపిణీకి సిద్ధమైన K6 GTPL మట్టి గణనాథుల ప్రతిమలు. ఆధ్యాత్మిక భజన భక్తుల సమక్షంలో మట్టి గణనాథుల ప్యాకింగ్ కార్యక్రమం. భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి. నగరంలోని కోటగల్లీలో ఇల్లు కూలిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భారీ వర్షాలతో వరదలు. ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు. రవాణా సౌకర్యం బంద్ కావడంతో గ్రామస్తుల ఆందోళన. రానున్న 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి. కామారెడ్డి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక జెండా బాలాజీ ఆలయం. నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో నేటి నుంచి వైభవంగా ప్రారంభమైన జెండా జాతర ఉత్సవాలు. గణేష్ మండపాల వారు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచన. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించిన షబ్బీర్ అలీ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 3,05,642 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో 41 గేట్లు ఎత్తి 3,58,524 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికారులు. పంట నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం రెంజల్ మండలంలోని కందకుర్తిలో నీట మునిగిన పంటలు, త్రివేణి సంగమం నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. గత 3 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పంటలు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలని నీటిపారుదల శాఖ అధికారులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. నష్టం వాటిల్లకుండా అదుపు చేయాలని, నేటి సాయంత్రానికి నిజాం సాగర్ ప్రాజెక్టు ఎత్తివేయడం జరుగుతుందని చెప్పారు. గ్రామంలో నీరు ప్రవేశించడంతో సోయా, పత్తి, మినుము, పెసర తదితర పంటలు సుమారు 1000 ఎకరాల్లో నీట మునిగాయని పేర్కొన్నారు. మండలంలో నీట మునిగిన పంటల వివరాలను సేకరించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు దిగులు చెందవద్దని భరోసా కల్పించారు. త్రివేణి సంగమ ప్రవాహాన్ని పరిశీలించారు. హరిద్ర, మంజీరా, గోదావరి నదుల కలయికతో ప్రవేశించే త్రివేణి సంగమాన్ని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. 3 నదులపై భాగం నుండి వరద నీరు అధికంగా తరలి వస్తున్నాయన్నారు. వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా అధికారులు కూడా ఇక్కడ ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ, కలెక్టర్ గారు కానీ ఎక్కడైతే డ్యామేజ్ అవుతా ఉన్నా. నిజామాబాద్ నగరంలోని ముంపు ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ సందర్శించి ముంపు బాధితులను పరామర్శించారు. నిజామాబాద్ అర్బన్లో ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ అలీ షబ్బీర్ పరామర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ పట్టణంలో వరదలు బీభత్సం సృష్టించాయి. దీంతో ఆయా శాఖల ఉన్నతాధికారులతో కలిసి లోతట్టు ప్రాంతాల్లో తిరుగుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ, నిరుపేదలై అధిక నష్టానికి గురైన వారికి ఆర్థిక సహాయం అందజేస్తూ వారికి భరోసా కల్పిస్తూ ధైర్యాన్ని నింపడం జరిగింది. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, భారీ వర్షాల వరదల వల్ల పలుచోట్ల నాలాల్లోకి భారీగా నీరు వచ్చి చేరడంతో నాలాలు వరదలతో ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతంలో ఉన్న ఇండ్లలోకి నీరు చేరి రోడ్లు కొట్టుకుపోయి భారీ నష్టం జరిగిందన్నారు. అనంతరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులకు ఆదేశాలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు దిశానిర్దేశం, వరద బాధితులకు సహాయక చర్యల్లో ముందు వరుసలో ఉండాలని కోరారు. భారీ వర్షాల సమయంలో అప్రమత్తంగా ఉండి ప్రాణాలతో పాటు ఆస్తులు కాపాడుకోవాలన్నారు. ఎస్ఆర్ఎస్పీ ఎగువ భాగంలో కురుస్తున్న భారీ వర్షానికి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పోటెత్తుతుంది. 3,05,692 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వస్తూ ఉండడంతో 41 గేట్లు ఎత్తి 3,58,524 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు వదులుతున్నారు.
మహారాష్ట్ర జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 3,05,692 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లోగా వచ్చి చేరుతూ ఉండడంతో అధికారులు 41 గేట్లు ఎత్తి 3,58,524 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి మిలాదున్నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం జరిపి కీలక సూచనలు చేశారు. మిలాదున్నబీ, గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి సార్వజనిక్ గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు పలు ప్రతిపాదనలు చేస్తూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో మత సామరస్యానికి ప్రతీక వేడుకలు జరిగేలా తోడ్పాటును అందిస్తామన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ సో అదేవిధంగా సిపి గారు కూడా చాలా డీటెయిల్డ్గా అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేటర్గా పనిచేసుకోవాలి. ముఖ్యంగా ఇవి ఏదైతే మనకి ఆర్గనైజర్స్ నుంచి వచ్చిన ఇష్యూస్, మనకి ఆ ట్రీస్ అనేది కొంత ముందుగానే ప్రూనింగ్ చేసుకోండి. సో మనకి ఆ 2-3 మేజర్ రూట్సే ఉంటాయి. సో ఆ 2-3 రూట్స్లో సో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఆర్డీఓస్, ఏసీపీస్ కోఆర్డినేట్ చేసుకొని సో ఆ ట్రీ కటింగ్ అనేది ముందుగానే వెల్ బిఫోర్ చేసుకోండి. సో దట్ వాళ్ళు చెప్తున్నట్లుగా, ఎందుకంటే ఐడల్స్ని మనము అంటే దేవుడి విగ్రహాలు కాబట్టి మిగైన ఏమైనా డ్యామేజ్ జరిగినా కూడా అది ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని, రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో ఎంతో సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తూ గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లాను ఆదర్శంగా నిలపాలని కోరారు. గత ఏడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమజ్జనం, మిలాదున్నబీ వేడుక ఒకేసారి వస్తున్నందున భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కాగా సమస్యాత్మక ప్రాంతాలు, ప్రార్థనాలయాల వద్ద సీసీ కెమెరాల నిఘాతో ఏర్పాటు చేస్తామని, ఒక్క నిజామాబాద్ నగరంలోనే ఈసారి సుమారు 700 పైచిలుకు సీసీ కెమెరాలు నెలకొల్పుతున్నామని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ తెలిపారు. అయితే నిర్వాహకులు కూడా గణేష్ మండపాల వద్ద ఎవరికి వారు కనీసం ఒకటైనా సీసీ కెమెరాను ఏర్పాటు చేసుకోవడం వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా ఉంటుందన్నారు. మంటపాల వద్ద నిర్వాహకులు రాత్రి వేళల్లో తప్పనిసరిగా ఉండాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో చేసే పోస్టింగ్లపై ప్రత్యేక నిఘా ఉంచుతామని, ప్రశాంతతకు భంగం కలిగిస్తూ అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. సహృద్భావ వాతావరణంలో పరస్పర సహకారంతో శోభాయమానంగా ఉత్సవాలను నిర్వహించుకోవాలని, వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని కోరారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తామని, ప్రతి మండపం వద్ద పోలీసులను నియమిస్తామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరంద్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, డిప్యూటీ మేయర్ ఇద్రీస్, అదనపు డీసీపీలు కోటేశ్వరరావు, బస్వారెడ్డి, ఆర్డీఓలు అంబదాస్ రాజేశ్వర్, రాజాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి, వివిధ శాఖల అధికారులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. చాలామంది డేట్స్ అనేవి మనకి ఆర్గనైజర్స్ కరెక్ట్గా ఉండవు. మనకి డేట్స్ పోలీస్ డిపార్ట్మెంట్కి కరెక్ట్గా డేట్స్ అనేది లేని సందర్భాల్లో ఈ పొజిషన్ గ్రూప్ ఏంటంటే అక్కడ మేము బందోబస్తు అరేంజ్ చేయడానికి మనం ఇబ్బంది. కాబట్టి ఆర్గనైజర్స్ ముందేనే మీరందరూ మనకి నిమజ్జనం డేట్, టైం, ఎక్కడ నిమజ్జనం, ఏ చెరువులో వాళ్ళు మీరు నిమజ్జనం చేస్తారు, ఏ రూట్ నగరంలోని K6 GTPL కార్యాలయంలో మట్టి గణపతుల ప్యాకింగ్ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద సంఖ్యలో సేవా సమితి పెద్దలు పాల్గొని ప్యాకింగ్ చేశారు. ఈ నెల 7న వినాయక చవితి పురస్కరించుకొని K6 GTPL కార్యాలయంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ప్రతి ఏడులాగే ఈ ఏడు
6న నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మట్టి గణపతుల ప్యాకింగ్ కార్యక్రమం బుధవారం ఆధ్యాత్మిక భక్తులు, భజన భక్తుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారత్ భజన పరివార్, సత్యసాయి సేవా సమితి, అయ్యప్ప సేవా సమితి, పతంజలి యోగా సమితి వారు పాల్గొని ప్యాకింగ్ చేశారు. అనంతరం భక్తులు మాట్లాడుతూ ప్రతి ఏడులాగే ఈ ఏడు K6 GTPL ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి గణనాథులను భారీగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప సేవా సమితి పెద్దలు, ఇంజనీర్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నేను అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ రాష్ట్ర ఉపాధ్యక్షుని, అట్లాగే రాష్ట్ర కార్యసభ్యుడు పతంజలి దానికి, అట్లా వివిధ క్షేత్రాల్లో నేను బాధ్యతలు ఉన్నాయి. మనకు K6 ఆధ్వర్యంలో ఈ మట్టి గణపతులు కలకత్తా నుంచి తెప్పించడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ కోసము ప్రతి సంవత్సరం చేస్తారు. ఇది మొదలుపెట్టినప్పటి నుంచి కూడా నేను ఈ దాంట్లో పాల్గొంటున్నాను. నేనే కాకుండా నా తరఫున మిగతా అందరు సభ్యులను ఇక్కడ ఇన్వాల్వ్ చేసి ఇటువంటి సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నేను చేయాలి అనేది ఉత్సాహంతో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా చేస్తున్నారు. ఇది ఇష్టంతో చేస్తున్నారు, కష్టంతో కాదు. ఎందుకంటే గణపతి అన్ని పూజలకెల్లా గణపతి మొదటి పూజ కాబట్టి ఈ గణపతి పూజ చేస్తే మనకి ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి. అట్లాగనే పర్యావరణ పరిరక్షణ ఉంటుంది. భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన బాధిత కుటుంబాలకు 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సూచించారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో పలుచోట్ల ఇళ్లు కూలిపోవడంతో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోటగల్లీలో 2 రోజుల క్రింద పసికంటి రాజేష్ ఇల్లు కూలిపోవడంతో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం జరిగిన సంఘటనపై ఆర్డీఓతో ఫోన్లో మాట్లాడారు. ఎమ్మెల్యే ఇప్పటి వరకు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎన్ని అని అడగగా తడపడిన ఆర్డీఓపై మండిపడ్డారు. సాయంత్రం వరకు నివేదిక ఇవ్వాలన్నారు. నష్టపోయిన బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నగరంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా మున్సిపల్ సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. ముఖ్యంగా నగరంలో శిథిలావస్థలో ఉన్న ఇళ్లపై దృష్టి పెట్టాలని, ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకముందే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాలకు యుద్ధ ప్రాతిపదికన ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. నగరంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే బాధిత కుటుంబాలకు, అర్హులైన ప్రజలకు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి నష్టపరిహారం కింద రావాల్సిన ఆర్థిక సహాయం త్వరగా అందేలా చూస్తానని, కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని తన వంతు ఆర్థిక సహాయం చేసి భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్నాటి కార్తిక్, అంతరెడ్డి హరీష్ రెడ్డి, బాను, సురేష్, సుగంధం హరీష్, భాస్కర్, మఠం పవన్, ముందాడ పవన్, మరవర్ కృష్ణ, బాబీసింగ్ తదితరులు పాల్గొన్నారు. గత వారం రోజుల నుండి ఇందూరు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఇందూరు నియోజకవర్గంలో అనేక ఇండ్లు కూలిపోవడం జరిగింది. మట్టితో కట్టిన ఇండ్లు, పెంకుటిల్లు, చాలా ఇండ్లు కూలిపోయినాయి. దాంతోపాటు వందలాది ఇండ్లు లీకేజీలు, గోడలు పర్రెలు పాయడము, ఇవన్నీ కూడా ప్రజలు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా కూలిపోయిన ఇండ్ల వాళ్ళ పరిస్థితి దీనంగా ఉంది. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రహదారులను, చెరువులు, కుంటలను బుధవారం బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న కాలువల సైడ్ వాల్స్ తక్షణమే మరమ్మతులు చేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. కుర్నాపల్లి శివార్లోని బాలమ్మ వాగు దగ్గర లెవెల్ వంతెన నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించారు. అలీసాగర్ రిజర్వాయర్ గేట్లను మూసివేయించారు. నీటిని విడుదల చేయడంతో కింద ఉన్న పంటలు మునిగిపోతున్నాయని రైతులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఎడపల్లి పులి చెరువు మరమ్మతులకు అధికారులను పంపి అంచనాలు వేయిస్తామన్నారు. ఎడపల్లి జైతాపూర్ గ్రామ రైతులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. వర్షాలతో చెరువులు, కుంటల్లో నీళ్లు నిండాయని, తగినంత సాగునీరు రైతులకు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు అధైర్యపడవద్దన్నారు. ఆయన వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దన్, రాష్ట్ర సహకారాల సంఘం అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నాయకులు పులి శ్రీనివాస్, రామ్మోహన్, నారాయణ చౌదరి, కృష్ణారావు, లింగం, ఎల్లయ్య యాదవ్, భాస్కర్ రెడ్డి, శంకర్, మోహన్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులున్నారు. మీ అందరికీ పంటలు వండాలి అన్న ఉద్దేశంతో అలీసాగర్లోకి నీళ్ళు రావాలంటే అప్పుడు మనం అక్కడ చెక్ డ్యామ్ కట్టి డైవర్షన్ తీసుకున్నాం. అలీసాగర్ నింపుకోవటానికి ఏది ఆ చెరువు మల్కాపూర్ చెరువు నుంచి. అదేవిధంగా ఇప్పుడు అలీసాగర్కు నీళ్ళు వస్తూ ఉన్నాయి, కానీ కుర్నాపల్లి, టానా, మంగల్పాడ్ అండ్ ఎడిపల్లి చెరువులు, ఒలికట్టు చెరువులు నింపుకోవటానికి మనం మాటు ద్వారా నింపుకోవడానికి అవకాశం ఉన్నది.
ఆ నీళ్ళని మాటికి మళ్ళిస్తే బాగుంటుందని. నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో జాతర ఉత్సవాలు నేడు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు జాతర ఉత్సవాలు కొనసాగుతాయని ఆలయ చైర్మన్ జాలిగం గోపాల్ తెలిపారు. నగరంలోని జెండా గల్లీలో గల జెండా బాలాజీ ఆలయంలో జెండా జాతర ఉత్సవాలు బుధవారం భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. వంశ పారంపర్యార్చకులు అజయ్ సంగవాయి ఇంటి నుంచి పూజానంతరం ఊరేగింపుగా జెండా బాలాజీ మందిరానికి ఆహ్వానించి ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో జెండా బాలాజీ దేవస్థానం చైర్మన్ జాలిగం గోపాల్, దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు, కార్యనిర్వాహకాధికారి కార్యనిర్వహణాధికారి గింజుపల్లి వేణు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ చైర్మన్ జాలిగం గోపాల్ మాట్లాడుతూ ఈ జెండా జాతర ఉత్సవాలు నేటి నుంచి ఈ నెల 18 వరకు కొనసాగుతాయన్నారు. ఈ ఆలయం నగర సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తూ కొంగు బంగారంగా విరాజిల్లుతుందని అన్నారు. ఓం నమో వెంకటేశాయ. నేడు ఈ జెండా జాతరగా పిలువబడుతున్న మన ఇందూరు పట్టణంలోని జెండా బాలాజీ దేవాలయంలో జెండా జాతర ఉత్సవాలు ఉదయం నుంచే అత్యంత వైభవంగా ప్రారంభం కావడం జరిగింది. దీనిలో భాగంగా మేము వంశపారంపర్య అర్చకులైనటువంటి సంగవాయి గారింటికి వెళ్ళి అక్కడి నుంచి జెండా దానికి పూజలు ఆచరించి ఉత్సవ విగ్రహాలను సన్నాయి మరియు డోలుతో ఎదుర్కొని రావడం జరిగింది. జై శ్రీమన్నారాయణ. మన ఇందూరు నగరంలో అతి పురాతనమైన జెండా బాలాజీ మందిరంలో గత 200 సంవత్సరాల ఎబో నుంచి ఈ జెండా ఉత్సవాలు జరపడం జరుగుతుంది. దీని వంశపారంపర్య సాంగవాయి వారి పరివారము నిర్వహిస్తారు. అక్కడ ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి మన జెండా బాలాజీ మందిరంలో ప్రతిష్ఠించి ఏదైతే జెండా ప్రతిమ ఉన్నదో జెండాని ప్రతి పూర్వవిధులలో ఊరేగిస్తూ సాయంత్రం వరకు ఇక్కడ మన జెండా బాలాజీ మందిరంలో ప్రతిష్ఠిస్తారు. అలాగే ఈ 4వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు అతి రంగ వైభవంగా భక్తులు వచ్చి జెండాకు మొక్కులు తీర్చుకుంటారు. గణేష్ విగ్రహ ప్రతిమల ఏర్పాటుకు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలని పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచించారు. సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకుని కలిసికట్టుతనం మన నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ప్రజల సొంతమని, రానున్న వినాయక చవితి ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకోవడంలో ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు పోలీసులకు సహకరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ అన్నారు. ఈ నెల 7న వినాయక చవితి పండుగను పురస్కరించుకుని అన్ని గణేష్ మండపాలకు సెక్యూరిటీ ఇవ్వడానికి మరియు పాయింట్ బుక్ ఏర్పాటు కోసం సమాచారం ఇవ్వగలరన్నారు. కావున నిజామాబాద్ ఆర్మూర్ బోధన్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఆయా వీధుల్లో గణపతిని ప్రతిష్ఠించుకునే సంఘాల వారు, కాలనీల వారు సమాచారం అందించాలన్నారు. బోధన్ మండలంలోని హంగర్గా గ్రామంలో ముంపు పంటలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. బోధన్ మండలం హంగర్గా గ్రామంలో ముంపు పంటలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ఎస్ఆర్ఎస్పీలో నీటి నిల్వలను 70 టీఎంసీలు మించకుండా నిల్వ ఉండేలా చూడాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఎస్ఆర్ఎస్పీ అవుట్ఫ్లో పెంచాలని అధికారులకు సూచించారు. వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. నిన్నటి వరకు 70 టీఎంసీ వాటర్ వచ్చేసింది. వాటర్ చాలా ఎక్కువ వచ్చినా నియర్లీ 2 లక్షల పైన వదులుకుంటూ వచ్చిన దాన్ని ఎక్సెస్ అయిన దాన్ని వదులుకుంటూ కాపాడుకుంటూ వచ్చాం. కానీ 2 డేస్ నుంచి ఏదైతే మనకు బ్యాక్ వాటర్ పెరుగుతూ ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు ఇప్పుడు నవపేట్, రెంజల్, ఇప్పుడు బోధనకు వచ్చాం. ఈ మండల్స్లో కొన్ని గ్రామాలలో పంటల్లో 2 డేస్ 2 రోజుల నుంచి బ్యాక్ వాటర్ ఎక్సెస్ దానితో పంటల కొన్ని సోయా కానీ, పత్తి కానీ, వరి కానీ వేసిన పొలాల్లో ప్రతి వర్షాకాలంలో నగరంలో 2వ డివిజన్ పరిధిలో గల మాణిక్ బండార్ చౌరస్తా వద్ద కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర పరిధిలో 2వ డివిజన్ మాణిక్ బండార్ చౌరస్తా వద్ద గత 10 సంవత్సరాల నుండి వర్షాకాలం వచ్చిందంటే ప్రయాణికులకు అనేక ఇబ్బందులు గురవుతున్నారు. నిజాం సాగర్ కెనాల్ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ 68 దాస్ నగర్ నుండి ప్రారంభమై పులాంగ్ బ్రిడ్జి వరకు సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉంది. ఈ కెనాల్ బౌండరీని పెద్ద బక్కాసురులు దాస్ నగర్ వద్ద నరేందర్ రెడ్డికి సంబంధించిన పెట్రోల్ పంప్, అలాగే అతని రైస్ మిల్, నవ్యభారతి స్కూల్, సాయి పౌల్ట్రీ ఫారం గతంలో ఉండేది. వీరు కెనాల్ బౌండరీల మీద కట్టడాలు కట్టి జనానికి ఇబ్బందులు పెడుతున్నారు. ఈ విషయంపై సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లా కలెక్టర్కు అనేక మార్లు దరఖాస్తులు ఇచ్చినప్పటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. నవ్యభారతి స్కూల్ నుండి ప్రస్తుతం ఉన్న వైన్స్ వరకు కెనాల్ బౌండరీ మీదనే ఇండ్లు, షాపులు కూడా కట్టుకున్నారు. ఈ కెనాల్ కట్టలు కట్టడం వల్ల వాటరు కాలువలు లేక
రోడ్డుపైకి వస్తున్నాయి. గత పోయిన సంవత్సరం గణేష్ నిమజ్జనం సందర్భంగా ఒక యువకుడు ఈ కెనాల్లో పడి చనిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కావున జిల్లా కలెక్టర్ ఏదైతే కెనాల్ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ 68 కాల్వను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని ప్రజలకు న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలను గుర్తించి కాపాడాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ కబ్జాదారుల నుండి ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇంతటి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల కష్టాలను ఇకనైనా పరిష్కరిస్తారని ప్రజలు ఆశిస్తున్నారని తెలిపారు. ఆనిమండల్ చౌరస్తా వద్ద గత 10 సంవత్సరాల నుండి వర్షం వచ్చిందంటే రోడ్లపైకి నీరు వచ్చి చేరుతుంది. ఈ నీళ్ల వల్ల ప్రజలకు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లన్నీ కొట్టుకపోతూ ఉన్నాయి. జనం అతలాకుతలం అవుతున్నది. ముఖ్యంగా ఈ నీటికి రోడ్డు మీదకి రావడానికి బలమైన కారణం ఏంటంటే నిజాం సాగర్ కెనాల్ నెంబర్ డిస్ట్రిబ్యూటర్ 68 ఆ కెనాల్ నుంచి వచ్చే నీరు ఏదైతే నిజామాబాద్ జిల్లాలో గత 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో 74.7 మిల్లీమీటర్లు, బాల్కొండ మండలంలో 71.4 మిల్లీమీటర్లు, మెండోరాలో 19.6 మిల్లీమీటర్లు, నందిపేటలో 79.8 మిల్లీమీటర్లు, ఏర్గట్లలో 8.1 మిల్లీమీటర్, ముప్కాల్లో 16.7 మిల్లీమీటర్లు, రెంజల్లో 90.8 మిల్లీమీటర్లు, భీమ్గల్లో 61.1 మిల్లీమీటర్లు, మోర్తాడ్లో 38.7 మిల్లీమీటర్లు, కమర్పల్లిలో 42.9 మిల్లీమీటర్లు, ఎడపల్లిలో 56.7 మిల్లీమీటర్లు, వేల్పూర్లో 100.4 మిల్లీమీటర్లు, సిరికొండలో 33.5 మిల్లీమీటర్లు, దర్పల్లిలో 29.6 మిల్లీమీటర్లు, మాక్లూరులో 89.8 మిల్లీమీటర్లు, ఆలూరులో 121.5 మిల్లీమీటర్లు, డొంకేశ్వర్లో 162.3 మిల్లీమీటర్లు, జక్రన్పల్లిలో 76.7 మిల్లీమీటర్లు, నిజామాబాద్ సౌత్లో 68.5 మిల్లీమీటర్లు, మోస్రాలో 40.2 మిల్లీమీటర్లు, బోధన్లో 36.7 మిల్లీమీటర్లు, ఆర్మూర్లో 105.9 మిల్లీమీటర్లు, ఇందల్వాయిలో 113.2 మిల్లీమీటర్లు, వర్ణిలో 17.2 మిల్లీమీటర్లు, చాలూరాలో 26.3 మిల్లీమీటర్లు, నిజామాబాద్ నార్త్లో 70.4 మిల్లీమీటర్లు, చందూరులో 26.7 మిల్లీమీటర్లు, ముప్కాల్లో 141.2 మిల్లీమీటర్లు, పొతంగల్లో 17.8 మిల్లీమీటర్లు, డిచ్పల్లిలో 101.6 మిల్లీమీటర్లు, కోటగిరిలో 21.1 మిల్లీమీటర్లు, నిజామాబాద్ రూరల్లో 62.2 మిల్లీమీటర్లు, రుద్రూర్లో 26.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సాధారణం కన్నా 27 మండలాల్లో అధికంగా ఈ 7 వర్షాలు కురిశాయని, 6 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైందని వారు తెలిపారు. కామారెడ్డి జిల్లాలో గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలోని మద్నూర్ మండలంలో 13.7 మిల్లీమీటర్లు, జుక్కల్లో 7.4 మిల్లీమీటర్లు, పెద్ద కొడబ్గుల్లో 9.4 మిల్లీమీటర్లు, బిచ్కుందలో 7.6 మిల్లీమీటర్లు, బీర్కూర్లో 12.2 మిల్లీమీటర్లు, నస్రుల్లాబాద్లో 15.3 మిల్లీమీటర్లు, బాన్స్వాడలో 12.8 మిల్లీమీటర్లు, పిట్లంలో 10.7 మిల్లీమీటర్లు, నిజాంసాగర్లో 9.9 మిల్లీమీటర్లు, నాగిరెడ్డిపేటలో 50.9 మిల్లీమీటర్లు, ఎల్లారెడ్డిలో 18.2 మిల్లీమీటర్లు, లింగంపేటలో 12.7 మిల్లీమీటర్లు, గాంధారిలో 27.0 మిల్లీమీటర్లు, సదాశివనగర్లో 32.9 మిల్లీమీటర్లు, తాడ్వాయిలో 28.0 మిల్లీమీటర్లు, రాజంపేటలో 29.4 మిల్లీమీటర్లు, బిక్నూర్లో 27.8 మిల్లీమీటర్లు, కామారెడ్డిలో 33.9 మిల్లీమీటర్లు, రామారెడ్డిలో 6.8 మిల్లీమీటర్లు, మాచరెడ్డిలో 24.9 మిల్లీమీటర్లు, దోమకొండలో 19.7 మిల్లీమీటర్లు, బీబీపేటలో 25.3 మిల్లీమీటర్లు, డోంగ్లీలో 13.0 మిల్లీమీటర్లు, పాల్వంచలో 34.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఏడాది సాధారణ వర్షపాతం 677% నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 832.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు వివరించారు. 60% కన్నా అధికంగా 4 మండలాల్లో, సాధారణం కన్నా అధికంగా 7 మండలాల్లో, సాధారణ వర్షపాతం 13 మండలాల్లో నమోదైందన్నారు. సాలూరా మండలంలో సిలిండర్ పేలిన ఘటనలో బాధితులకు సాయినగర్ యూత్ తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల జరిగిన సిలిండర్ పేలుడు సంఘటనలో భాగంగా వారికి పరామర్శించి నిత్యావసర వస్తువులను, గాయాలైన సురేష్ అనే యువకునికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సాలూరా పెద్దలు సంజీవ్ మాట్లాడుతూ తమ సర్వం కోల్పోయి రోడ్డుపైన పడ్డ నిరుపేద కుటుంబానికి మేమున్నామని, ముదిరాజ్ యువ సైన్యం వారి ఆర్థిక సహాయం అభినందనీయమన్నారు. అదేవిధంగా సాయినగర్ యువత ఎప్పుడూ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉండి ఆ రోజు సంఘటనా సమయంలో తమదైన సహాయం సహకారాలు అందించిన యువత రేపటి తరానికి ఆదర్శమన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అని
ఇలాగే ప్రతి ఒక్కరూ తమ వంతుగా మానవతా దృక్పథాన్ని చాటాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సవితా సంజీవ్, మాజీ వార్డు మెంబర్ రాజు, మాజీ ఉప సర్పంచ్ డిస్కో సాయిలు, ఫతేపూర్ మాజీ సర్పంచ్ అమీర్, గ్రామ పెద్దలు కేజీ గంగారం, దాతలు, యువకులు పాల్గొన్నారు. 3-4 రోజుల క్రితం సాలూరా గ్రామంలో సాయినగర్ కాలనీలో ఉన్న పోతుగంటి వీరయ్య వాళ్ళ దంపతులు ఇక్కడ టీన్ షెడ్లో వాళ్ళు నివాసం ఉండేటోళ్ళు. వాళ్ళకు అకస్మాత్తుగా అదొక విపరీత్తు గ్యాస్ బుడ్డి సిలిండర్ బుడ్డి పేలి వాళ్ళు ఆస్తి దగ్ధమైపోయింది. పూర మొత్తం ఇల్లు కాలిపోయింది. వాళ్ళకు ఏ వసతులు లేక, వండుకోవడానికి బియ్యం లేక, పప్పులు లేక, బాసనలు లేకుండా కట్టుబట్టలతో బయటకు రావడం జరిగింది. నగర ప్రజల వద్ద నల్లా బిల్లులు వసూలు చేసే క్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వేధించవద్దని, వెంటనే ఉన్నతాధికారులు స్పందించి ఇబ్బందులకు గురి చేస్తే సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గడుగు రోహిత్ కోరారు. గడుగు రోహిత్ కాంగ్రెస్ నేతలతో కలిసి మంగళవారం మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్కు ఫిర్యాదు చేశారు. రోహిత్ మాట్లాడుతూ, నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కొందరు బిల్లులు వసూలు చేసే క్రమంలో సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. అలాంటి వారిపై ప్రజలు స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నాయకులను సంప్రదించాలన్నారు. అధికారులు తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల నుంచి బిల్లులను బలవంతంగా వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకులు నవాజ్, మోయిన్, సయ్యద్ అర్షద్, షేక్ జాకీర్, వేణురాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మున్సిపల్ కమిషనర్ గారిని కలవడం జరిగింది. నిజామాబాద్లో జరుగుతున్నటువంటి మున్సిపల్ కార్పొరేషన్ అరాచకాలు, అందులో ముఖ్యంగా నీటి వాటర్ కనెక్షన్లు, నల్ల కనెక్షన్ల కోసం, బిల్లు కనెక్షన్ల కోసం బిల్ కలెక్టర్లు చేస్తున్నటువంటి ఈ అరాచకాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కమిషనర్ గారిని కలవడం జరిగింది. బిల్ కలెక్టర్లు ఎవరైతే నిజామాబాద్ ప్రజలకి 2 చేతులు జోడించి ఒకటే విన్నపం మేము వినియోగించుకుంటున్నాము. మీకు ఎవరైనా వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. వినాయక చవితి పండుగ సందర్భంగా K6 GTPL ఛానల్ సామా బ్రాడ్బ్యాండ్ ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్ లోని సుభాష్ నగర్ లో గల K6 GTPL సామా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ కార్యాలయంతో పాటు ఆర్మూర్లో గల NCN నవనాథ్ కేబుల్ నెట్వర్క్ కార్యాలయంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ మరియు ప్రముఖ గణపతి ఉపాసకులు గురుస్వామి బాయుపల్లి సుబ్బారావు గార్ల చేతుల మీదుగా ఉచిత మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కలదు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. బ్యాక్ టు న్యూస్. 10వ తరగతిలో 100% ఫలితాలు రాబట్టాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. కామారెడ్డి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని మరుగుదొడ్లు, వంటశాలలను పరిశీలించారు. గత సంవత్సర ఫలితాల్లో 75% రావడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బాసర IIIT గురించి విద్యార్థులకు అవగాహన కల్పించాలని, అందులో చేరితే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందనే విషయాన్ని అవగాహన కల్పించాలని పాఠశాల సిబ్బందికి ఆదేశించారు. మధ్యాహ్న భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. సిబ్బంది రిజిస్ట్రార్లను పరిశీలించారు. అక్కడి నుంచి మాతా శిశు ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. పట్టణంలోని కల్కి చెరువు, ఉద్యానవనాన్ని సందర్శించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, మున్సిపల్ చైర్మన్ గంగాధర్, కమిషనర్ శ్రీహరిరాజు, తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈఓ నాగేశ్వరరావు, ఎంపీడీఓ బసీరుద్దీన్, ఎంపీఓ సత్యనారాయణ రెడ్డి, ఇరిగేషన్ డిఈ జగదీష్, ఏఈ గజానంద్ తదితరులు పాల్గొన్నారు. కొత్తపేట మాజీ సర్పంచ్ రామాగౌడ్ అనారోగ్యంతో ఇటీవల మరణించడంతో వారి కుటుంబాన్ని కాంగ్రెస్ నాయకులు ఈగ గంగారెడ్డి, కిష్టారెడ్డి పరామర్శించారు. కొత్తపేట మాజీ సర్పంచ్ పి రామాగౌడ్ అనారోగ్యంతో మరణించడం వల్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు ఈగ గంగారెడ్డి, కిష్టారెడ్డి పరామర్శించారు. రామాగౌడ్ మరణం నుంచి కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని వారు ప్రార్థించారు. దర్పల్లి ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో నిర్వహించిన వృద్ధాప్య శిబిరానికి విశేష స్పందన లభించింది. దర్పల్లిలో ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో వృద్ధాప్య వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ధన్వంతరి విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి నిజామాబాద్ జిల్లా ఆయుష్ విభాగం ఇన్ఛార్జ్ డాక్టర్ నారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వృద్ధాప్య వైద్య శిబిరాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దీనిలో దీర్ఘకాలిక వ్యాధులు, కీళ్లనొప్పులు, చర్మ రోగాలు, జ్వరాలు, సీజనల్ వ్యాధులు, మలబద్ధకం, అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితంగా ఔషధాలు అందరికీ పంపిణీ చేశామని తెలిపారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథిగా రిటైర్డ్ ఆయుర్వేద వైద్యురాలు డాక్టర్ మాధవి స్వచ్ఛందంగా పాల్గొని రోగులకు చికిత్సలు నిర్వహించి సలహాలు, సూచనలు చేశారు. ఆయుర్వేద వైద్య విశిష్టతను, ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన వ్యాధులకు సూచనలు చేశారు. డాక్టర్ నారాయణరావు మాట్లాడుతూ
రిటైర్డ్ అయినా కూడా ఆయుష్కు సేవలు అందించడం అభినందనీయమని తెలిపారు. ఈ శిబిరంలో ఆయుష్ విభాగం ఫార్మసిస్టులు న్యావనంది పురుషోత్తం, మురళి, జయరాజు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 110 మందికి ఉచిత పరీక్షలు నిర్వహించి ఉచితంగా ఔషధాలు అందరికీ పంపిణీ చేశామని తెలిపారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా 9 రోజులు మాంసాహారం దుకాణాలను మూసివేయాలని బాసర వీడీసీ సభ్యులు తెలిపారు. బాసర మండల కేంద్రంలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని వినాయక నవరాత్రులతో పాటు దసరా నవరాత్రులు కూడా మాంసాహారాన్ని పూర్తిగా నిషేధించాలని మాంసాహార దుకాణదారులకు గ్రామ పంచాయతీ తరపున నోటీసులు పంపాలని, బాసర వినాయక చవితి దసరా పండుగలకు మాంసాహార నిషేధిత గ్రామంగా ఉంచాలని గ్రామ వీడీసీ సభ్యులు కోరారు. దీనికి వీడీసీ సభ్యులు అందరూ కట్టుబడి మాంసాహార నిషేధిత పండుగలను నిర్వహించాలని గ్రామ పంచాయతీ ఈవోకి బాసర వీడీసీ సభ్యులు వినతి పత్రాన్ని సమర్పించారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామానికి చెందిన వాగుపై నుంచి భారీగా వర్షపు నీరు పారుతూ ఉండడంతో గన్నారం గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గన్నారం గ్రామానికి వెళ్లే వాగుపై నుండి వరద నీరు ప్రభావం పొంగి పొరలడంతో గన్నారం నుండి సిర్నాపల్లి, నల్లవెల్లి తాండాలకు వెళ్లే రవాణా సౌకర్యం పూర్తిగా మూసివేశారు. గన్నారం గ్రామస్తులు, ఇతర గిరిజన తాండాలకు చెందిన వారు అత్యవసర పరిస్థితుల్లో ఇందల్వాయి రావడానికి రాకపోకలు పూర్తిగా బంద్ కావడంతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారు. అత్యవసరంగా ఎవరైనా ఆసుపత్రికి వెళ్లాలంటే కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి చొరవ తీసుకుని వెంటనే బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మధ్యప్రదేశ్లో కకారియా తలైవాసి ముఖేష్ ప్రజాపతి 1000 ఫిర్యాదు పత్రాలు లాక్కుంటూ కలెక్టరేట్కు వచ్చారు. తన గ్రామంలో అవినీతి అక్రమణలను అడ్డుకోవాలంటూ ఆయన 7 ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదు. దీంతో అసహనానికి లోనైన ముఖేష్ ఆ ఫిర్యాదు పత్రాలన్నింటినీ తాడుతో లాగుతూ తలపై చెప్పులతో నిరసన తెలిపాడు. ఎట్టకేలకు కలెక్టర్ స్పందించి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ముఖేష్ పోరాటంపై ప్రశంసలు కురుస్తున్నాయి. సుభాన్ 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 ఇప్పుడు ఎటు విన్నా ఈ వ్యక్తి పేరే అన్ని చోట్ల వినబడుతుంది. వివరాలు చూద్దాం. ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని ఒక్కడే వెళ్లి కాపాడిన సుభాన్ నువ్వే ఇప్పుడు రియల్ హీరో. అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, హెలికాప్టర్లు, మంత్రులు చేయని పనిని సామాన్యుడివి, ఒక జేసీపీ డ్రైవర్వి నువ్వు ఒక్కడివే చేశావు. విపత్తులో ప్రాణాలను పణంగా పెట్టి ఒక్కడివే వెళ్లి 9 మందిని కాపాడావు. నిజంగా నువ్వే నిజమైన హీరో. నీలాంటి మనుషులు సమాజానికి చాలా అవసరం. ఖమ్మం ప్రజలు నిన్ను ఎప్పటికీ మర్చిపోరు. పోతే ఒక్కడిని పోతా, వస్తే వాళ్లతో 10 మందిని వస్తామంటూ నువ్వు అన్నటువంటి మాటలు అందరికీ స్ఫూర్తి. చిమ్మ చీకట్లో కబలించే ఆ పెను వరద ముప్పులో పడి వెళ్లి ఆ 9 మంది ప్రాణాలకు దిక్చూచివయ్యావు. వారి కుటుంబాలకు రక్షకుడివయ్యావు. ప్రజలందరికీ ఆదర్శమయ్యావు. నువ్వు నిజమైన హీరో అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అక్రమంగా కబ్జాలకు పాల్పడి పేదలకు అమ్మి మోసం చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. నిజామాబాద్ పట్టణంలోని భారతీరాణి కాలనీలో బొందం చెరువులో అక్రమ కట్టడాలను గుర్తించి ప్రభుత్వం కూల్చివేశారు. దీంతో నిరుపేదలు రోడ్డున పడ్డారు. దీంతో భారతీరాణి కాలనీని సందర్శించి వారిని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబ్బీర్ అలీ పరామర్శించారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ నిరుపేదలకు అక్రమంగా భూములను అమ్మిన కొందరు కబ్జాకోరు నాయకులు పేదలకు నకిలీ పట్టాలిచ్చి మోసం చేయడం జరిగిందన్నారు. వారు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా చట్టపరమైన చర్యలు తీసుకుని కఠినంగా శిక్షిస్తామన్నారు. మోసపోయిన నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారు. త్వరలో వారికి ప్రభుత్వం నుండి ఇంటి స్థలాలు ఇచ్చి వారికి ఇల్లు కట్టుకోవడానికి ఇంద్రమ్మ ఇంటి పథకం ద్వారా 5 లక్షల రూపాయలు అందిస్తామని హామీ ఇచ్చారు. సిరికొండలో నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. నష్టం అంచనా వేశారు. సిరికొండ మండలంలో గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా చీమన్పల్లి గ్రామంలో వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను నిజామాబాద్ ఏడీఏ పి ప్రదీప్ కుమార్, ఎంఏఓ సిరికొండ టి నర్సయ్య, ఏఈఓ నిఖిల్ పరిశీలించారు. మండలంలో సుమారు వరి 300 ఎకరాలు, మొక్కజొన్న 50 ఎకరాలు, మొత్తం సుమారు 350 ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని ఎంఏఓ టి నర్సయ్య వెల్లడించారు. రద్దు చేసిన ఆర్టీసీ బస్సులను వెంటనే ప్రారంభించాలని పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు గోదావరి మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని మహిళలకు కల్పించడం హర్షించదగ్గ విషయమన్నారు. మహిళల ఉచిత బస్సు సౌకర్యాన్ని తొలగించే కుట్రలు ప్రభుత్వం ప్రారంభించిందని, గ్రామీణ ప్రాంతాల బస్సులను తొలగించడంతో పాటు ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించి మినీ సూపర్ లగ్జరీ బస్సులను పెంచారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని నీరుగార్చే కుట్రలు ప్రభుత్వం చేస్తోందని, యథావిధిగా ఎక్స్ప్రెస్ బస్సులను కొనసాగించాలని, రద్దు చేసిన బస్సులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క, నాయకులు నర్సక్క, లక్ష్మి, పద్మ, సునీత, మమత తదితరులున్నారు.
మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇటీవల కురిసిన వర్షానికి మందులు నాని చెడిపోయాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. మాక్లూర్ మండలంలో చిక్లి, గుంజిలి, కొత్తపల్లి, వల్లభాపూర్ సంబంధించిన పల్లె దవాఖానాల చిక్లి గ్రామంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు ఈ దవాఖానాను నిర్మించారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షానికి మందులు, సామాగ్రి నాని పనికి రాకుండా పోయాయని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రూమ్ కావాలంటూ చిక్లి గ్రామాభివృద్ధి కమిటీని సంప్రదించగా వారు ఈ సామాగ్రిని మరో రూమ్లో భద్రపరచుకోమని సమకూర్చడం జరిగింది. గ్రామాభివృద్ధి కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గత 30 సంవత్సరాల క్రితం ఈ పల్లె దవాఖానా నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందని, పూర్తిగా శిథిలావస్థకు చేరుకుని చిన్న చినుకు పడితే చాలు నీటితో రూములన్నీ బురదమయం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారినా, అధికారులు మారారు, కానీ పరిస్థితి ఇలాగే ఉండడం ఒకంత ఆందోళనకు ఉందని సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి చిక్లి గ్రామ పల్లె దవాఖానాను మరో కొత్త బిల్డింగ్ ఏర్పడే విధంగా చర్యలు చేపట్టాలని ఇరు గ్రామాల ప్రజలు కోరుకుంటున్నారు. ఇరు గ్రామాల సౌకర్యార్థం తక్షణమే ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. నమస్కారం, నా పేరు సువర్ణ. నేను ఆశా వర్కర్గా 10 సంవత్సరాల నుంచి ఇక్కడే చేస్తున్నా. రోజు 3 రోజుల నుంచి వర్షం కారణంగా రోజు ఒక పాము, తేళ్ళు అన్నీ కనబడుతున్నాయి. చాలా భయంకరంగా ఉంది. అందుకే డ్యూటీ చేయాలంటే భయం పడుతుంది. అందుకే ఊరు వాళ్ళు అందరు కలిసి ఒక్కొక్క రూమ్ ఇచ్చారు. కానీ అధికారులు దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మాకు కొద్దిగా టెండర్ను కొద్దిగా చేయాలని. ఆనంద్ నగర్లోని నాలలో పడి ఇటీవల మృతి చెందిన చిన్నారి అనన్య కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. నిజామాబాద్ నగరంలోని ఆనంద్ నగర్లో నాలాలో కొట్టుకుపోయిన 2 సంవత్సరాల బాలిక అనన్య కుటుంబాన్ని ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అనన్య తన నివాసానికి సమీపంలో ఆడుకుంటూ ఉండగా ఆమె ప్రమాదవశాత్తు ఓపెన్ డ్రైన్లో పడి చనిపోవడం చాలా బాధాకరమైన విషయమన్నారు. వారు కుటుంబానికి జరిగిన విషాదాన్ని, వారి గుండెకోతను ఎవరూ కూడా పూడ్చలేరన్నారు. తన వంతు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ప్రభుత్వం నుండి 4 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియో అందిస్తామన్నారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వ అధికారులు ప్రమాదకరమైన నాలాలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. భారత్ రాణీనగర్ కాలనీ, నేను ఆ పిల్ల చనిపోయిన పిల్ల ఇంటికి పోయి నా తరఫు నుంచి, మా పార్టీ తరఫు నుంచి 20,000 రూపాయలు నగదు మరియు గవర్నమెంట్ నుంచి 4 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి ఫ్లడ్ రిలీఫ్ ఫండ్గా 4 lakhs రూపీస్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు ఎంఆర్ఓ ద్వారా అనౌన్స్మెంట్ కూడా అయిపోయింది. దాంతో సహా ఏరియా కూడా చూసినాం, చాలా వెనుకబడి ఉంది. మున్సిపాలిటీ అభివృద్ధి చాలా శూన్యం, బాగాలేదు. దానికి ప్రభుత్వం నుంచి స్పెషల్ గ్రాంట్స్ తీసుకొచ్చి చేయాలనే ఉద్దేశంతో సిరికొండలో కోతకు గురైన రోడ్లు, బ్రిడ్జిలు, పంట పొలాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పరిశీలించారు. సిరికొండ మండలంలో గత 3 రోజులుగా కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలను వ్యవసాయ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా చీమన్పల్లి గ్రామంలో వర్షం కారణంగా దెబ్బతిన్న పంటలను నిజామాబాద్ ఏడీఏ పి ప్రదీప్ కుమార్, ఎంఏఓ సిరికొండ టి నర్సయ్య, ఏఈఓ నిఖిల్ పరిశీలించారు. మండలంలో సుమారు వరి 300 ఎకరాలు, మొక్కజొన్న 50 ఎకరాలు, మొత్తం సుమారు 350 ఎకరాల పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనా వేయడం జరిగిందని ఎంఏఓ టి నర్సయ్య వెల్లడించారు. ఉద్యోగుల జేఏసీ నాయకులు వరద బాధితుల కోసం 5 కోట్ల రూపాయలు విరాళం అందజేయడం అభినందనీయమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల జేఏసీతో ప్రభుత్వ సలహాదారు మొహమ్మద్ షబీర్ అలీ సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల ఒకరోజు వేతనం సుమారు 5 కోట్ల రూపాయల వరద బాధితులకు అందజేశారు. ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వ సలహాదారు అభినందించారు. ఉద్యోగులు తమ సమస్యలను షబీర్ అలీకి విన్నవించుకున్నారు. షబీర్ అలీ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి అన్నారు. పలువురు సీఎం సహాయ నిధికి విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకున్నారు. వరద బాధితుల కోసం రాష్ట్ర ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం 130 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులతో
కలిసి సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు. వారికి ధన్యవాదాలు తెలిపారు. వరద బాధితుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు మూల వేతనాన్ని అందించడం వారి మానవత్వానికి ఒక ప్రతీక అన్నారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నానన్నారు. త్వరలోనే ఉద్యోగ సంఘాలతో సచివాలయంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశమవుతారని తెలిపారు. తెలంగాణ ప్రజలు విపత్తులో ఉన్న సమయంలో ఉద్యోగులంతా కలిసి సీఎం సహాయ నిధికి విరాళం ఇవ్వడం గొప్ప విషయమని షబ్బీర్ అలీ ప్రశంసించారు. జిల్లాలో ఉద్యోగులందరం కలిసి జేఎస్ పక్షాన 1 డే బేసిక్ పేను సీఎం నిధికి ఈరోజు మనం గౌరవ సలహాదారు షబ్బీర్ అలీ గారికి మేము సమర్పించడం జరిగినది. ఎందుకంటే జిల్లాలో సుమారు 5 కోట్ల రూపాయలు పెన్షనర్స్, టీచర్స్, ఎంప్లాయీస్ అందరం కలిసి 5 కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. మాకు ప్రభుత్వం నగరంలోని 17వ డివిజన్ రాజీవ్ నగర్లో వర్ష బాధితులకు స్థానిక మేస్త్రి జయరాం వంట సామాగ్రిని అందజేశారు. నగరంలోని 17వ డివిజన్ రాజీవ్ నగర్లో వర్ష బాధిత కూలీలకు స్థానిక మేస్త్రి వంగరి జయరాం సరుకులు పంపిణీ చేశారు. గత 4 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని స్థానిక 17వ డివిజన్ రాజీవ్ నగర్లో దినచర్య కూలీలుగా పనిచేసే కూలీలకు పని లేక ఇంట్లోనే ఉండడం వల్ల వారికి బియ్యం, పప్పు, సబ్బులు స్థానిక మేస్త్రి అయిన వంగరి జయరాం పంపిణీ చేశారు. జయరాం మాట్లాడుతూ రోజువారీ కూలీలుగా పనిచేసే మా కాలనీ వాసులకు నా వంతు సహాయంగా వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశానన్నారు. అలాగే ఇంకా దేవుడు నాపై దయతలిచి ఇలాగే ఉంటే సహాయం చేయడానికి వెనకడుగు వేయనని అన్నారు. నా పేరు వంగారి జయరాం, 17వ డివిజన్. ఇక్కడ ఎందుకంటే పని చేసుకునేటోళ్ళు చాలామంది ఉన్నారు, కూలి పని చేసుకునేటోళ్ళు. నాతో అయినంత మట్టుకు సాయం చేసిన వరద బాధితులకు వర్షాలు వలన పనికి వెళ్ళే వాళ్ళకు ఇబ్బంది అవుతున్నది. అందువల్ల మాకు తోచినంత సాయం పప్పు కానీ, బియ్యము, సబ్బులు కావలసినంత మాతో అయినంత మేము కొన్ని ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆ భగవంతుని ఆశీస్సులతో, ఆయన ఆశీస్సులతో ఇంకా ఇలా చేస్తే మేము కూడా కృషితో ఇంకేమైనా చేయగలుగుతాము. ఇలాంటివి వ్యవసాయ పాలిటెక్నిక్ లో మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత మృతిపై సమగ్ర విచారణ జరపాలని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్, యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పెద్ది సూరి అన్నారు. పీడీఎస్యూ, యూఎస్ఎఫ్ఐ, పీవైఎల్, బీఎస్పీ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో పోలీస్ కమిషనరేట్ కార్యాలయం డీసీపీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత శనివారం రోజున ఉదయం హాస్టల్ బాత్రూంలో ఉరికి వేలాడుతూ మృతదేహం ఉందని, కళాశాల ప్రిన్సిపల్ వారి తల్లిదండ్రులు వచ్చేదాకా ఆపకుండా బోధన్ ఆసుపత్రికి తరలించారని, అదేవిధంగా విద్యార్థి చనిపోయే ముందు హాస్టల్లో సీసీ కెమెరాలు పనిచేయడం లేదని, టెక్నికల్ కారణాల వల్ల అది డిలీట్ అయిందని కారణాలు చెప్పడం పలు అనుమానాలకు దారితీసిందని, విద్యార్థులకు పాఠాలు చెప్పే అనేక మంది మహిళా లెక్చరర్స్ ఉండగా పురుషులనే ఎందుకు వార్డెన్గా నియమించారని, లోపల ఏం జరిగిందో విషయాలను బయట చెప్పకుండా మొదటి సంవత్సరం విద్యార్థులను అదే రోజు ఇంటికి పంపించడం మరిన్ని అనుమానాలకు దారితీసిందని, కావున విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. నిన్న ఘటన వివరాలను తెలుసుకోవడానికి వెళ్లిన విద్యార్థి సంఘ నాయకులపైన కేసులు నమోదు చేశారన్నారు. వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల, ప్రజా సంఘాల నాయకులు నడిపింటి కార్తిక్, వనమాల సత్యం, బండమేది నర్సయ్య, నాగరాజు, ప్రిన్స్, మహేష్, దేవిక, రవీందర్, రాకేష్, జవహర్, సురేందర్ పాల్గొన్నారు. రుద్రూరులో ఉన్నటువంటి వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో చదువుతున్న మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత మొన్న శనివారము ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆత్మహత్య చేసుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్ ఈరోజు అక్కడ డిలీట్ అయినాయి, టెక్నికల్ ఇష్యూ ఉన్నాయని ఈరోజు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా హాస్టల్ వార్డెన్గా అక్కడ మహిళలు లెక్చరర్స్ ఉన్నా కానీ ఈరోజు అక్కడ పురుషులను ఈరోజు పెట్టిండంటే పలు అనుమానాలకు దారితీస్తుంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మొదటి సంవత్సరం విద్యార్థులను కూడా ఎవరిని కలవకుండా వారి ఇళ్లకు పంపించడము, ఆ విద్యార్థి తల్లిదండ్రులు రాకడం ముందే మృతదేహాన్ని బోధన తరలించడం చూస్తుంటే అక్కడ ఏదో మిస్టరీ ఉన్నది. తెలుగు రాష్ట్రాల ప్రజలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నారని, వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి సహాయక చర్యలు చేపట్టాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంతా నాయకులు డిమాండ్ చేశారు.
సిపిఐఎంఎల్ ప్రజాపంత మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కుమార్ నారాయణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి వి ప్రభాకర్, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం, జిల్లా కమిటీ సభ్యులు ఎం ముత్తన్న మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ అరవింద్ గత 4 రోజులుగా భారీ వర్షాలతో వ్యవసాయ రంగంతో పాటు అన్ని రంగాలు అతలాకుతలమవుతుంటే భారీ నష్టం జరిగినా కేవలం 2 జిల్లాల కలెక్టర్లకు దరఖాస్తు రాసి చేతులు దులుపుకోవడం నిర్లక్ష్యానికి అద్దం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల కాలంలో వ్యవసాయ రంగానికి, జిల్లా అభివృద్ధికి పెట్టిందేమీ లేదని పక్కనే ఉన్న జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు పార్టీ మారి సుమారుగా 22,000 కోట్ల పెట్టుబడులతో ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని ఏర్పాటుకు ఆమోదం తెచ్చాడన్నారు. అరవింద్ మాత్రం చేసింది శూన్యమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. జాతీయ విపత్తుగా ప్రకటించే విధంగా ఎంపీ చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి నచ్చ చెప్పాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 4-5 లక్షల ఎకరాల్లో వరి, వ్యాపార పంటలతో ఇతర పంటలన్నీ నష్టపోయాయని ఇసుక మేటలు పెట్టిందన్నారు. నష్టపోయిన వరి పంటకు ఎకరాకి 25,000 రూపాయల చొప్పున, వ్యాపార పంటలకు ఎకరాన 50,000 రూపాయలు, ఇసుక మేట వేసిన వాటికి ఎకరాన 25,000 రూపాయల నష్టపరిహారం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైల్వే ట్రాక్లు కొట్టుకుపోవడంతో సుమారుగా 518 రైళ్లు, వందలాది ప్రైవేటు ఆర్టీసీ బస్సుల రాకపోకలు నిలిచిపోయాయని, ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం వెంటనే జాతీయ విపత్తుగా ప్రకటించి ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు సారా సురేష్, కె రాజేశ్వర్, సంయుక్త మండలాల కార్యదర్శులు జి కిషన్, బి అశోక్, ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా ఉపాధ్యక్షురాలు సత్యక్క, పద్మ, లక్ష్మి, మమత, సునీత, నజీర్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. గత 4 రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతున్న విషయాన్ని మనందరం చూస్తూనే ఉన్నాం. అందులో ముఖ్యంగా ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్, నల్గొండ విపరీతంగా నష్టపోయింది. ఒక్క ఖమ్మం జిల్లాలోనే ప్రభుత్వ అంచనాల ప్రకారం 1000 కోట్లు అని చెప్పేసి ఇవాళ తెలియవస్తుంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో విపరీతంగా దాదాపు ఇప్పుడే జేడీఏ గారు చెప్పిన లెక్కల ప్రకారంగా మరికొన్ని మండలాల వార్తలు. కరీంనగర్లోని నాగునూర్ దుర్గాభవాని టెంపుల్లో శ్రావణ మాసం ముగింపు సందర్భంగా మంగళవారం పారాయణం పూజలు వర్షం పడడం వల్ల ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ యూత్ సభ్యులు, మహిళలు, పురుషులు, మహిళా సేవ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభమై 90 సంవత్సరాలు గడిచిన సందర్భంగా కళాశాల స్థాయిలో డిగ్రీ స్థాయి విద్యార్థులకు క్విజ్ పోటీలను నిర్వహించారు. పోటీలో పాల్గొనే విద్యార్థులు 2 సభ్యులు ఒక జట్టుగా పాల్గొనవలసి ఉంటుందని, పోటీలో పాల్గొనే విద్యార్థులు ఆన్లైన్లో నమోదు చేసుకుని పాల్గొనాల్సి ఉంటుందన్నారు. పోటీ రాష్ట్ర స్థాయి, జోనల్ స్థాయి, జాతీయ స్థాయిలో ఉంటుందన్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి 2 లక్షలు, ద్వితీయ 1.5 లక్షలు, తృతీయ 1 లక్ష, జోనల్ స్థాయిలో ప్రథమ 5 లక్షలు, ద్వితీయ 4 లక్షలు, తృతీయ 3 లక్షలు, జాతీయ స్థాయిలో ప్రథమ బహుమతి 10 లక్షలు, ద్వితీయ 8 లక్షలు, తృతీయ 6 లక్షల బహుమతి ఉంటుందన్నారు. పోటీలో పాల్గొనే విద్యార్థులు తమ కళాశాలలో ఆన్లైన్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో అత్తర్గలిలో విద్యుత్ స్తంభానికి మీటర్లకు బిగించిన వైర్లు క్రిందకు వేలాడుతున్నాయి. చిన్నపిల్లలు, పెద్దలు వాటిని ముట్టుకుంటే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. విద్యుత్ వైర్లను సరిచేసే నాదుడే కరువయ్యాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ వైర్లను సరిచేయాలని కాలనీ వాసులు కోరుతున్నారు. భీమ్గల్లో ఈరోజు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సిహెచ్ ప్రభుదాస్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నరేందర్ రాజు బోధన్ న్యాక్ భీమ్గల్ శిక్షణ కేంద్రాన్ని సందర్శించారు. ప్రభుదాస్ మాట్లాడుతూ లేబర్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరూ వృత్తి నైపుణ్య శిక్షణ తీసుకున్న తర్వాత ఉపయోగాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. ఎలక్ట్రికల్ విభాగంలో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు టీ-షర్ట్స్, బుక్స్, బ్యాగ్స్ అందజేశారు. అలాగే టైలరింగ్లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు ఆప్రాన్స్, రికార్డ్ బుక్స్ అందజేశారు. శిక్షణ కార్యక్రమంపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో న్యాక్ ఉమ్మడి జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ సిహెచ్ ప్రభాకర్, న్యాక్ భీమ్గల్ సెంటర్ ఇన్ఛార్జ్ దిలీప్ గౌడ్, ట్రైనర్ పుష్ప మరియు కార్మిక శాఖ సిబ్బంది గంగాధర్, గౌస్ ట్రైనర్స్ పాల్గొన్నారు. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 74,000 రూపాయలు పలకగా 22 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 68,700 రూపాయలుగా ఉంది. అలాగే 18 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర 52,250 రూపాయలు పలికింది.
అలాగే వెండి ధర చూసుకున్నట్లయితే కిలో ముద్ద వెండి ధర 87,000 రూపాయలు పలకగా తులం ముద్ద వెండి ధర 870 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అలీసాగర్ నీటి విడుదల వల్ల రైతులు పండించిన పంటలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. రెంజల్, నవిపేట, ఎడపల్లి, బోధన్ మండలాల్లో పర్యటించిన మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి. గణేష్ ఉత్సవాలు, మిలాదున్నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, సిపి కల్మేశ్వర్. పంపిణీకి సిద్ధమైన K6 GTPL మట్టి గణనాథుల ప్రతిమలు. ఆధ్యాత్మిక భజన భక్తుల సమక్షంలో మట్టి గణనాథుల ప్యాకింగ్ కార్యక్రమం. భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు 5 లక్షల ఆర్థిక సహాయం అందజేయాలి. నగరంలోని కోటగల్లీలో ఇల్లు కూలిన బాధిత కుటుంబాన్ని పరామర్శించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. భారీ వర్షాలతో వరదలు. ఇందల్వాయి మండలంలోని గన్నారం గ్రామానికి నిలిచిపోయిన రాకపోకలు. రవాణా సౌకర్యం బంద్ కావడంతో గ్రామస్తుల ఆందోళన. రానున్న 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి. కామారెడ్డి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక జెండా బాలాజీ ఆలయం. నగరంలోని జెండా బాలాజీ ఆలయంలో నేటి నుంచి వైభవంగా ప్రారంభమైన జెండా జాతర ఉత్సవాలు. గణేష్ మండపాల వారు ఆన్లైన్ ద్వారా సమాచారం అందించాలి. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సూచన. నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. ముంపు ప్రాంతాల్లో వరద బాధితులను పరామర్శించిన షబ్బీర్ అలీ. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు పోటెత్తిన వరద. 3,05,642 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తూ ఉండడంతో 41 గేట్లు ఎత్తి 3,58,524 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.